వరి తదితర ప్రధాన ఆహార పంటలతో పోల్చి చూస్తే తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి వినియోగంతో స్వల్పకాలంలో చేతికొచ్చే పంటలు అపరాలు. పల్లాకు వైరస్ తెగులును తట్టుకునే రకాలను ఎంపిక చేసుకుని సాగులో మేలైన యాజమాన్యం పాటిస్తే ఈ పంటలు ఎప్పుడూ లాభదాయకమే. అయితే పంట మొదటి దశ నుండి పూత కాత వరకు ఆశించే చీడపీడల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రబీ మాగాణుల్లో మినుము పంటకు ఆశించే చీడపీడలు, వాటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో ఉయ్యూరు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ నందకిషోర్ ద్వారా తెలుసుకుందాం. రాను రాను తెలుగు రాష్ట్రాలలో అపరాల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. గత కొంతకాలంగా ఆకర్షణీయంగా ఉన్న మార్కెట్ ధరలు సంప్రదాయ పంటల కన్నా స్వల్ప కాలంలో అందివచ్చే పంటలే మేలని వ్యవసాయ నిపుణులు సైతం సూచిస్తూ ఉండడంతో రైతులు వీటి సాగుకు మొగ్గు చూపుతున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లతో వీటి వినియోగం అధికమైంది. అన్ని పంటల సరళిలో ఒద్దికగా ఒదిగిపోవడం, తక్కువ వ్యవధిలో పంట పూర్తవడం, ఏక పంటగానే కాక పలు అంతర మిశ్రమ పంటల కలయికతో వీటి సాగు ఆశాజనకంగా ఉంది. తక్కువ వ్యవధిలోనే పంట చేతికొచ్చి తర్వాత వేయబోయే పంటలకు అనువుగా ఉండడంతో సాగు మరింత లాభదాయకంగా ఉంది. ప్రస్తుతం చాలా మంది రబీ మాగాణుల్లో రెండో పంటగా మినుమును విత్తారు. 20 రోజుల నుండి 50 రోజుల దశలో పంటలున్నాయి. అయితే తొలి దశ నుండి పూత పిందె వరకు అనేక చీడపీడలు ఆశించి తీవ్రంగా నష్టం చేస్తూ ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు గుర్తిస్తూ సమగ్ర సస్య రక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు కృష్ణా జిల్లా ఉయ్యూరు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ నందకిషోర్. ఖరీఫ్ తర్వాత రబీ మాగాణంలో ఎక్కువగా మినువులు అలాగే పెసలు ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. ఈ మినుము పైరు ఎక్కువగా రైతులు వేయడం జరుగుతుంది. ఈ మినుము పైరులో ఎక్కువగా పురుగులు తెగుళ్ళు ఆశించి నష్టం అనేది జరగడం మనం గమనిస్తూ ఉన్నాము. ఈ మినుము పైరులో చూసుకున్నట్లయితే ముఖ్యంగా కాండపు ఈగ, అలాగే ఆకుముడత, అలాగే తెల్లదోమ, అలాగే లద్దె పురుగు, అలాగే మారుక మచ్చల పురుగు ఎక్కువగా ఆశించి నష్టం కలగజేయడం జరుగుతుంది. ఈ కాండపు ఈగ చూసుకున్నట్లయితే దీని యొక్క పిల్ల పురుగు లార్వాలు ఈ కాండంలోనికి తొలుచుకొని పోయి ఈ కాండంలో మనకి ఈ పోషకాలు సరఫరా చేసే మన కణజాలాన్ని తినివేయడం వల్ల మొక్క పెరుగుదల సరిగా ఉండక మొక్క క్రమేపీ ఎండిపోవడం జరుగుతుంది. దీని నివారణకు మనం మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటి చొప్పున కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాండపు ఈగను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇకపోతే ఆకుముడత విషయానికి వస్తే మనకి ఈ ఆకుముడత అనే ఈ పురుగు ముఖ్యంగా ప్రధానంగా మనకి ఈ త్రిప్స్ అంటాం, తామర పురుగులు అంటాం. ఈ తామర పురుగులు ఎక్కువగా ఆకు అడుగు భాగం నుంచి రసం పీల్చడం వల్ల ఆకులు మనకి పైకి ముడుచుకుపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ తామర పురుగులు మనకి ఈ తలమాడు లేదా ఈ మొవ్వుకులు తెగులు అనే వైరస్ని ఎక్కువగా వ్యాపింప చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎక్కువగా మినుము పైర్లు ఎక్కువగా నష్టాన్ని మనం గమనించడం ఇటీవల కాలంలో. ఈ ఆకుముడత ఈ తామర పురుగు నివారణకు ముఖ్యంగా మనం ఈ ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చెప్పున కానీ లేదా ఎస్ఫేట్ 1 గ్రాము 1 లీటర్ నీటికి చెప్పున కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తామర పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇకపోతే మనకి ఈ మినుము పైరులో ప్రధానంగా వచ్చే ఈ తెల్లదోమ అనేది ఎక్కువగా ఆకుల అడుగు నుంచి రసాన్ని ఎక్కువగా పీలుస్తుంది. దీనివల్ల ఆకులన్నీ కూడా పసుపు రంగుకు మారిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ తెల్లదోమ ఎల్లో మొజాయిక్ వైరస్ అంటే మనం పల్లాకు తెగులు అని ఎక్కువగా పిలుస్తూ ఉంటాము. ఈ పల్లాకు తెగులు ఎక్కువగా ఆశించడం వల్ల మనకు మినుము పైరులో చాలా ఎక్కువగా నష్టం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి మన రైతులు సాగు చేసే రకాలన్నీ పల్లాకు తెగులను తట్టుకునే రకాలను సాగు చేస్తున్నారు కాబట్టి మనకి ఇప్పుడు ఈ పల్లాకు తెగులు అనేది అంత సమస్యగా లేదు. ఏదేమైనప్పటికీ మనకి ఈ మినుము పైరులో ఒక పల్లాకు తెగులు ఆశించిన మొక్కను గమనించిన వెంటనే మనం వాటిని పీకివేసి దూరంగా తీసుకెళ్ళి తగలబెట్టడం అనేది, నాశనం చేయడం అనేది చేయాలి. ఎందుకంటే ఒక పల్లాకు తెగులు ఆశిస్తే అది క్రమేపీ మొత్తం పొలం అంతా వ్యాపించడానికి అవకాశం ఉంది కాబట్టి రైతులు ఈ విధమైన జాగ్రత్త తీసుకోవాలి. ఈ ముఖ్యంగా ఈ తెల్లదోమ వలన ఈ పల్లాకు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది కాబట్టి ఈ తెల్లదోమ నివారణకు మనం ట్రయోజోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చెప్పున కానీ లేదా ఎసిఫేట్ 1 గ్రాము 1 లీటర్ నీటికి చెప్పున
కానీ లేదు అంటే నోవాల్యూరాన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటి చొప్పున కానీ పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పల్లాకు తెగులుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే మనకి ముఖ్యంగా ఎప్పుడైతే మనకి ఈ పూత కాయ పిందె తయారవటం జరుగుతుందో ఆ దశ నుంచి కూడా ఎక్కువగా మనకి మినుము పైరులో ఎక్కువగా ఈ మారుక మచ్చల పురుగు అనేది ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఈ మారుక మచ్చల పురుగు అనేది మనకి పైరు తొలి దశలో గమనించుకుని సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్టయితే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ మారుక మచ్చల పురుగు అనేది మనకి తొలి దశలో గమనించినట్లయితే మనం ఈ తొలి దశలో ముఖ్యంగా మనకి వేప నూనె 3 మిల్లీలీటర్లు కానీ లేదా 5 మిల్లీలీటర్లు కానీ లీటర్ నీటికి చొప్పున కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే వీటి గుడ్లను చాలా వరకు నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తొలి దశలో మాత్రం ఈ వేప నూనె అనేది పిచికారీ చేసుకోవాలి. ఎప్పుడైతే అక్కడక్కడ ఈ మారుక మచ్చల పురుగు ఎక్కువగా గమనించడం జరిగిందో మనం వెంటనే ఎసిఫేట్ 1 గ్రాము 1 లీటర్ నీటికి చొప్పున కానీ లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ లేదా నోవాల్యూరాన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ పిచికారీ చేసుకున్నట్లయితే మనం మారుక మచ్చల పురుగును ఆ దశలో ఎక్కువగా మనం నివారించుకోవచ్చు. ఒక్కొక్కసారి మనకి పూత మొగ్గ తయారయ్యే దశలో ఈ మారుక మచ్చల పురుగు అనేది ఈ పూతని ఈ కాయల్ని ఈ అన్నీ కూడా మనకి ఒక చోటకు చేర్చి ఒక గూడులాగా చేస్తుంది. మనం ఈ గూడుల్ని తెరిచి చూసినట్లయితే దాంట్లో ఈ మారుక మచ్చల పురుగు అనేది ఉండి తినివేయడం జరుగుతుంది. కాబట్టి మనకి దీనివల్ల పూత పిందె సరిగా తయారు కాక మనకి చాలా వరకు దిగుబడిలో నష్టం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ దశలో ఎక్కువగా మనం ఎప్పుడైతే పంటలో ఎక్కువగా గూళ్ళు గమనించినట్లయితే మనం వెంటనే పిచికారీ అనేది పురుగు మందులు అనేది మనం పిచికారీ చేసుకోవాలి. దీనికి ముఖ్యంగా మనం క్లోరోపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు కానీ లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు కానీ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదు అంటే ఈ పురుగు ఉధృతి మరీ ఎక్కువగా గమనించినప్పుడు ఎమామెక్టిన్ బెంజేట్ 80 గ్రాములు లీటర్ 1 ఎకరానికి అంటే 0.4 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా స్పైనోసైడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇకపోతే కొత్త మందుల విషయానికి వస్తే ఈ మారుక మచ్చల పురుగు నివారణకు ఈ క్లోరాంట్రనిలిప్రోల్ అంటాం. ఇది 0.3 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు వీటిలో ఏదో ఒక మందుని ఈ పురుగు ఉధృతి మరీ ఎక్కువగా గమనిస్తే పిచికారీ చేసుకున్నట్లయితే మారుక మచ్చల పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ పంటకు ఒక్కోసారి లద్దె పురుగు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటుంది. ఆకు అడుగు భాగాన చేరి గుడ్లను పెడుతుంది. ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గీకి తినడం వలన ఆకులు జల్లెడగా మారి తెల్లగా కనిపిస్తాయి. ఆకులు పువ్వులను పిందెలను తింటాయి. ఈ పురుగు రాత్రిపూట ఎక్కువగా తింటూ పగలు మొక్కల మొదళ్లలోనూ భూమి నెర్రలలోకి చేరుతాయి. వీటితో పాటు తెగుళ్లు ఆశించి తీవ్ర నష్టం చేస్తూ ఉంటాయి. కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు వీటిని గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. ఒక్కోసారి ఈ మినుము పంటలు లద్దె పురుగు కూడా ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తుంది. ఈ లద్దె పురుగును కూడా జాగ్రత్తగా గమనించి ఎప్పటికప్పుడు ఈ లద్దె పురుగు ఆశించిన ఆకులను ఎప్పటికప్పుడు ఏరివేసి తీసివేయడం వల్ల ఈ లద్దె పురుగు విషయానికి వచ్చినట్లయితే ఈ లద్దె పురుగు ఆకు అడుగు భాగాన సమూహాలుగా గుడ్లను ఒకేసారి ఒక 200 నుంచి 800 వరకు గుడ్లను ఒక ఆకు మీద పెడుతుంది. ఇలాంటి ఆకులను గమనించి ఈ ఆకులన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏరి పారేసి నాశనం చేయడం వల్ల చాలా వరకు ఈ లద్దె పురుగును మనం నివారించుకోవచ్చు. ఇకపోతే ఈ లద్దె పురుగు నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము 1 లీటర్ నీటికి చొప్పున కానీ థయోడికార్బ్ 1.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కానీ లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ లద్దె పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మరి లద్దె పురుగు ఉధృతి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు అసిటామిప్రిడ్ అంటాం. ఈ అసిటామిప్రిడ్ అనేది 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ లద్దె పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇకపోతే తెగుళ్ళ విషయానికి వస్తే మనం ఇందాక అనుకున్నట్లుగా ఈ చాలా వరకు ఈ తలమాడి తెగులు మొవ్వుకుళ్ళు తెగులు అనేది తామర పురుగుల వలన ఎక్కువగా వ్యాపిస్తుంది. అప్పుడు మనం తామర పురుగులకు నివారణ చర్యలు చేపట్టినట్లయితే ఈ తలమాడి తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అయితే ఈ తలమాడి తెగుల్ని మనం ఎలా గుర్తించాలంటే మనం ఈ తామర పురుగు అనేది ఆకుల నుంచి కింద నుంచి రసం పీల్చడం వల్ల ఆకులన్నీ పైకి ముడుచుకుని పోయి వైరస్ ఆశించిన మొక్కలు
లో ఈ ఆకులన్నీ కూడా సరిగా పెరగక చిన్న చిన్న ఆకులుగా అయిపోయి ఈ ఆకులన్నీ కూడా ముడుచుకుపోయి పూత కాయ సరిగా రాదు. కాబట్టి రైతులు ఎలాంటి లక్షణాలు గమనించినట్లయితే మనం అది తలమాడు తెగులుగా గుర్తించి మనకి తామర పురుగు మనం సరైన పురుగు మందులు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తలమాడును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇకపోతే మనకి మినువులో ఒక్కొక్కసారి ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుళ్ళు, ఈ కొర్నోస్పొరా ఆకుమచ్చ తెగుళ్ళు అంటే ఆకుల మీద ఎక్కువగా మచ్చలు అనేది గమనించడం ఎక్కువగా జరుగుతుంది. ఈ మచ్చలన్నీ కూడా కలిసిపోవడం వల్ల ఆకులు మాడిపోయి ఎండిపోయినట్లుగా మనం పైరులో గమనించవచ్చు. వీటి నివారణకు ముఖ్యంగా రైతులు ఇలాంటి మచ్చ తెగుళ్ళు ఏమన్నా మనకు మినుము పైరులో గమనించినట్లయితే హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కానీ లేదా ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ ఈ రెండిట్లో ఏదో ఒక మందును మార్చి ఒక 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మినుము పైరులో వచ్చి ఆకుమచ్చ తెగుళ్ళను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇకపోతే మనకి ఇటీవల కాలంలో ఎక్కువగా మినుము పైరులో ఎక్కువగా ఈ గజ్జి తెగులు, ఈ కాండపు గజ్జి తెగులు అంటే దీన్నే స్టెమ్ క్యాంకర్ అని పిలుస్తూ ఉంటారు. ఈ కాండానికి ఒక గజ్జి పట్టినట్లుగా మనకి ఈ కాండం అంతా కూడా మనకి బొబ్బల కింద తెల్లగా అయిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇలాగ కాండం మీద ఈ గజ్జి లాంటి ఈ తెగులు వచ్చిందైతే మనకి ఈ పైరు సరిగా ఎదక్క మనకి పూతకాయ కూడా ఒక్కోసారి సరిగా రాకుండా ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీని నివారణ దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ఈ ట్రైకోడర్మా విరిడి అనేదాన్ని మనకి పొలం దున్నేటప్పుడు ఈ ట్రైకోడర్మా విరిడి అనేదాన్ని ఎకరానికి ఒక 200 కేజీల వరకు అంటే మనం ఒక 2 కేజీల ట్రైకోడర్మా విరిడిని ఒక 200 కేజీల బాగా మాగిన పశువుల ఎరువులతో కలుపుకుని ఈ ట్రైకోడర్మా విరిడిని అభివృద్ధి చేసుకుని ఈ 200 కేజీలని ఒక ఎకరానికి పొలం దున్నేటప్పుడు వేసుకున్నట్లయితే ఆ శిలీంధ్రం ఆ నేలలో బాగా పెరిగి ఈ తెగులు వచ్చే సమయానికి ఈ తెగులు రాకుండా నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే మనకి ఎన్ని చేసినా కూడా ఒక్కోసారి ఈ కాండం గజ్జి అనేది పైరు మీద గమనించడం జరుగుతుంది. కాబట్టి పైరు మీద ముఖ్యంగా మనకి ఈ శిలీంధ్ర నాశుల విషయానికి వచ్చినట్లయితే మనకి ఈ టెబుకోనజోల్ అంటాం. ఈ టెబుకోనజోల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లు అయితే కానీ లేదంటే ఇందాక చెప్పిన విధంగా హెక్సాకోనజోల్ కానీ ప్రొపికోనజోల్ కానీ ఈ మందుల్లో ఏదో ఒక దాన్ని మార్చి ఒక 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాండం గజ్జి తెగులను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా ట్రైకోడర్మా విరిడి కూడా మనం 10 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే 2-3 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాండం గజ్జిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు.